సో గాయ్స్, ఇది మన న్యూ వీడియో అన్నమాట. ఫస్ట్ మీకు చెప్తుంది ఏంటంటే, నాకు చాలామంది అడిగారు నా వాట్సాప్లోని ఏమనంటే, మంచి ట్రైన్ గేమ్ ఉంటే చెప్పు బ్రో అని. అంటే మామూలు చిల్డ్రన్సే అడిగారు. ఓకే, వాళ్ళ కోసం అంటే మీరు కూడా చూస్తున్నారు కూడా, మీరు కూడా ఇదే వెనుకుతూ ఉంటారు బెస్ట్ ట్రైన్ గేమ్ కోసం. దానికోసం నేను రికమెండ్ చేసేది ఈ గేమ్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. మీకైతే ప్లే స్టోర్ వైపు పట్టుకుపోతుంది, డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏమి లేదుగా, చాలా బాగుంటుంది గ్రాఫిక్స్. నేను స్టార్ట్ మీద క్లిక్ చేసినట్టు కెరీర్, కస్టమ్ రూట్స్ అండ్ మిషన్ మోడ్ అండ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్లే అండ్ క్విక్ ప్లే అని ఉంటుంది. మనం నచ్చిన మనం వాడుకోవచ్చు. మనకి లెవెల్స్ బట్టి ఓపెన్ అవుతాయి గాయస్. మెషన్ మోడ్లోకి వెళ్తాం. మెషన్ మోడ్లోకి వెళ్ళి వచ్చేసి మన లోకో కప్లింగ్ అండ్ సిగ్నల్ సిస్టమ్, ఇంకా డీ కప్లింగ్ అనేది 3 ఉన్నాయి. ఈ 3 మనకు అన్లాక్ అవుతాయి. అండ్ రో ట్రైన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి లెవెల్స్ బట్టి అయితే అన్లాక్ అవుతుంది. ఓకే గాయస్, ఇప్పుడు అనేది నేను మీకు చూపించబోతున్నాను కస్టమ్ రూట్స్. ఈ కస్టమ్ రూట్స్ అనేవి మనం కాయిన్స్ ఆర్ డైమండ్స్ ఉంటే తీసుకోవచ్చు. ఈ కాయిన్స్ ఇంకా డైమండ్స్ అని మనం అలా అర్న్ చేస్తూ వస్తూ ఉంటాయి గేమ్ ఆడుతూ ఉంటే. ఇక్కడ చూసుకోవచ్చు, మనం వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఇట్టేసాడు. 5 అన్లాక్ ఫర్ 5 వాచెస్ అంటే 5 యాడ్స్ చూస్తూ వచ్చేస్తుందంట. చూసుకోవచ్చు గ్యాస్. మనమైతే నేనైతే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి అలహాబాద్ టు PDD అనేది ఉంది కదా, అండ్ అది అన్లాక్ అయితే అయ్యింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కూడా అన్లాక్ అయితే అయ్యింది. ఇక్కడ ASN టు ALD అంటే ఆర్సెనల్ టు ప్రయాగరాజ్ అయితే ఉంది. అంటే ఎక్కడి వరకు మనకైతే ఓపెనింగ్ అయితే కాలేదు, ఎందుకంటే మనం ఇంకా లెవెల్ అయితే అవ్వలే కాబట్టి లెవెల్ 2లో అయితే ఉన్నాం. మీరు కూడా చాలా రియలిస్టిక్గా అయితే ఉంటుంది గైస్. ఈ గేమ్ అయితే మీరు వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి మీకు కావాలనుకున్నాను, సరేనా. ఈ క్విక్ ప్లే అంటే మీకు ర్యాండమ్గా ఏదైనా ఒక ట్రైన్ అయితే వస్తుంది. అంటే ఆ ర్యాండమ్ ట్రైన్లో మీకైతే ఏదైతే రూట్ తీసుకున్నారో ఆ రూట్ మీద అలా ప్రయాణిస్తూ ఉండాలి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ చాలా ఎక్స్ప్రెస్ అయితే కనబడుతుంది. అలివాలియా ఎక్స్ప్రెస్, రాజ్కోట్ ఎక్స్ప్రెస్ అండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్, గుజరాత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నేను ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే క్లిక్ చేస్తున్నాను. నేను స్టార్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే యాడ్ అయితే స్కిప్ అయ్యింది. ఇక్కడ మనకి గేమ్ మోడ్ రియల్ సిమ్యులేటర్ అనేది ఉంటుంది. మనం ఏదో దాన్ని సెలెక్ట్ చేసి ప్లే అని కొట్టేయాలి. సూపర్ గా క్వాలిటీ అయితే అడ్డుపోయింది. మనకి వచ్చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆర్సెనల్ జంక్షన్ అంట. ఇక్కడైతే వచ్చేస్తున్నారు. చూసుకోవచ్చు అండ్ స్టార్టింగ్ అనేది క్లిక్ చేశాను. సిగ్నల్స్ కూడా చూసుకోవచ్చు. మనమైతే సిగ్నల్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, లిస్ట్ ఆఫ్ వచ్చి సూరత్ 40 కిలోమీటర్. థర్డ్ ఇది 16 లోపల వందే భారత్ ఎక్స్ప్రెస్ లోపల ఇలా ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ కోచ్ ఇది బాగుంది. టోటల్గా అయితే మనకి ఇక్కడ ఆల్రెడీ కూడా అవైలబిలిటీ ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 చూసుకోవడానికి 360 degrees మొత్తం తిప్పుకోవచ్చు గైస్. నేనైతే ఇంజనీరింగ్ చేస్తున్నాను. హార్న్ అన్నీ రియలిస్టిక్గా ఉన్నాయి గైస్. చూసుకోవచ్చు ఆ మనుషులు వెళ్ళడం కానీ రావడం కానీ.
సౌండ్ క్వాలిటీ కూడా అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గైస్. 31 km/h స్పీడ్ అయితే వెళ్తున్నాను. ఇంకా నాకు ఇంక్రీజ్ అవుతుంది. మనకి స్పీడ్ లిమిట్ 40 ఇచ్చాడు. 40లోకి వెళ్ళాలంట. అండ్ సూరత్ స్టాప్ వచ్చేసి మనకైతే 253 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ అయితే దూరంగా ఉంది. అయితే అసలు లిమిట్ అయితే దాటడం లేదు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అయితే చూసుకోవచ్చు. మనకి ఇక్కడ పాపప్ అయితే వస్తుంది, షో ఆర్ నో అనేసి. మీకు మీ ఇష్టం కదా. షో నొక్కితే మొత్తం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మొత్తం చూడొచ్చు. అండ్ నో ఒకటి నో. అండ్ నో అయితే కొట్టేస్తున్నాను. స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది గైస్. ఆ స్పీడ్ లిమిట్ తీసేసి, ఎందుకంటే మనం ట్రై చేసేది వందే భారత్ ఎక్స్ప్రెస్ మామూలుగా ఉండదు. అండ్ ఇది ఇంటీరియర్ గైస్, అంటే లోకో పైలట్ క్యాబిన్ అనమాట. మొబైల్ ప్లేయర్స్కి ఇదైతే చాలా మంచి గేమ్ అనమాట. ఫ్రీ గేమ్. ఫ్రీగా ఎంత మంచి క్వాలిటీతో వచ్చేది దొక్క గేమ్ అనమాట నాకైతే. అండ్ చూసుకోవచ్చు మనకి నెంబర్ 2లో అయితే ఉన్నాము. లైట్స్ కూడా ఉన్నాయి గైస్, చూసుకోవచ్చు మన సైడ్కి. ఇక్కడ మనం చూసుకోవచ్చు స్పీడ్ లిమిట్ అయితే చాలా ఇంక్రీజ్ చేస్తాడు. 150 km/h అంట. మన స్పీడ్లో మనం వెళ్ళొచ్చు. చూసుకోవచ్చు మన ట్రైన్ ఎలా తిరిగిపోతుందో. చాలా బాగుంది గైస్. సో గైస్, ఇంకా ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ గేమ్ కోసం మీ అభిప్రాయం ఏంటో వాడేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియబడింది. అప్పుడు నేను కూడా తెలుసుకుంటాను నా వీడియో పనికొచ్చిందా లేదా అని. చాలా స్పీడ్గా వెళ్తే మనకి అయితే స్టాప్ అయితే వచ్చింది. మనకి 50 km/h స్పీడ్తో అయితే వెళ్ళమంటే మనం అయితే తెలిచేస్తాం. అదే స్టాప్ అయితే వచ్చింది, సూరత్ స్టాప్. కరెక్ట్గా రెడ్ పాయింట్ ఏదైతే ఉంది, ఈ రెడ్ పాయింట్ ఆపాలి. బ్రేక్ అయితే మన అనౌన్స్మెంట్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంది. నాకు చాలా నచ్చింది. So that's why easy వచ్చేసి నెక్స్ట్ మనకి ఇక్కడ ముంబైకి అయితే వెళ్ళబోతుంది. ముంబై సెంట్రల్కి. సో గైస్ స్టార్ట్ అయిపోతాం. స్పీడ్ లిమిట్ అయితే 50లో ఉంది. చాలా బాగుంది గైస్ గేమ్ అయితే. మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి ఒక్కసారి. అండ్ ఇంకా అప్డేట్ వచ్చే అప్డేట్లో మనకి వచ్చేసి అయోధ్య టూర్ కూడా ఉంటుంది. మీకైతే ప్లేస్టోర్లో చూపిస్తున్నాడు.
గైస్ మనకి ఆ ట్రాక్ కూడా చూసుకోవచ్చు ఎంత రియలిస్టిక్గా ఉందో. అండ్ మనకి మొత్తం ఐలలు కానీ బిల్డింగ్స్ కానీ చాలా బాగున్నాయి కదా. స్టాండ్ కానీ ఏదైనా పైన డిస్సెస్ కూడా చూడండి చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. చాలా కిరాణా కొట్టి కావచ్చు ఇంకా చాలా బాగున్నాయి. నాకు తెలిసి ఈ గేమ్ అనేది పిల్లలకి చాలా నచ్చుతుంది. సో గైస్ స్పీడ్ లిమిట్ మన డేట్స్ 35 km/h. దానికి మనం ఓకే 40 km పెంచాడు. నెక్స్ట్ మన టనల్ అయితే వస్తుంది. ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. చూసుకోవచ్చు చాలా బాగుంది గైస్. లైట్ కూడా మన ముందు టనల్ కూడా వస్తుంది. ఆ టనల్ కానీ బాగుంది చూస్తున్నాం. నాకైతే పెద్దగా అయితే నచ్చేసింది. వీళ్ళు కూడా ఎవరు నచ్చిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి గైస్. చాలా బాగుంది గైస్ ఈ గేమ్ అయితే. మనకైతే మన ఫోన్ సంబంధించి ర్యామ్ ప్రకారం దీని సెట్టింగ్స్ కూడా మనం పెట్టుకోవాలి లో ఆర్ హై అనేది ఉంది గైస్. మనకైతే చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఎక్కించుకోండి గైస్, డౌన్లోడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మనమైతే 96 km/h స్పీడ్స్ అయితే వెళ్తున్నాం. చాలా లిమిట్ క్రాస్ చేసి. ఇంకో టైం అయితే వస్తుంది. ఇప్పుడు మనం లోకో పైలట్ వ్యూ అయితే చూద్దాం. బా సూపర్ గైస్, చాలా బాగుంది. అసలు మనం ఆ ట్రైన్లో ఉన్నట్టే నాకైతే అనిపిస్తుంది గైస్. నాకైతే ఇది విఆర్లో ఆడితే ఇంకెలా ఉంటుందో. మనం 121 km/h స్పీడ్కి వెళ్తున్నాం. సో గైస్ వీడియోని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను. నాకు కొంచెం మోటివ్గా కూడా ఉంటుంది, మోటివేషనల్గా కూడా. అండ్ పక్కన చూసుకోవచ్చు రోడ్ కూడా, దాని మీద కార్స్ ఇవన్నీ వెళ్ళడం మనం చూస్తున్నాం. అండ్ బస్సెస్, కార్స్, లారీస్ ఏవైతే ఉన్నాయో అవి. సో గైస్ ట్రైన్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. 140 km/h హై స్పీడ్ ట్రైన్ గైస్ ఇది. ఇది కదా అసలు బుల్లెట్ ట్రైన్ అంటే. బ్రిడ్జ్ చూసుకోవచ్చు మనకి చాలా బాగుంది, చాలా రియలిస్టిక్గా ఉంది. ఇంత పెద్ద రివర్ చూడండి. అండ్ మనకైతే ముంబై అయితే వచ్చింది. గేట్ వేయడం కూడా చూస్తున్నా. చాలా వెహికల్స్ కూడా అక్కడ ఉన్నాయి. సో గైస్ స్టాప్ అయితే వచ్చింది. బ్రేక్ అయితే వేస్తున్నాను నేను. ఇక్కడ బ్రేక్ వేస్తున్నా, అక్కడ అవుతుంది. गाड़ी नंबर 1295 जयपुर सुपरफास्ट एक्सप्रेस तिच्या निर्धारित वेळेत 6:50 मिनिटांनी प्लॅटफॉर्म क्रमांक 2 वरून जाणार आहे. गाड़ी नंबर 1295 जयपुर सुपरफास्ट एक्सप्रेस अपने निर्धारित समय 6:50 पर प्लेटफॉर्म नंबर 2 से जाएगी. ट्रेन नंबर 1295 जयपुर सुपरफास्ट एक्सप्रेस is scheduled to depart from platform number 2 at scheduled time 6:50 p.m. ఓకే మన జర్నీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది.
गाड़ी नंबर క్లిక్ 1 చేస్తే 2 లోడింగ్ యాడ్స్ అంట. जनाब क्या खबर लाया रश के डाउनलोड करो और 50 रुपीस फी पे మనకి యాడ్స్ पाओ और వస్తూనే उन पैसों ఉంటుంది, से స్కిప్ చేసుకోవాలి. అండ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకైతే కింద డిస్క్రిప్షన్లో కింద కామెంట్స్లో నాకైతే రాయండి. కామెడీ వీడియోస్ కావాలా, గేమింగ్ వీడియోస్ కావాలా, లేదంటే టెక్ వీడియోస్ కావాలా, ఎటువంటి వీడియోస్ కావాలో చెప్పండి గైస్. నేనైతే దానికి సంబంధించి వీడియోస్ అయితే చేస్తాను. అండ్ ఎటువంటి డౌట్స్ ఉన్నాయో చెప్పండి, నేను మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. దానికోసం మీరు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియో इलाहाबाद राजकोट सेंट्रल के रास्ते पुरी से आने वाली